మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వినికిడిలో ఫలింపు దయచేయనుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత దేవుని ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ రాయబడినటువంటి రెండు సంగతులు ఏంటంటే, ఒకటి దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. రెండవది దేవుని ఆశీర్వాదము ఆ ఐశ్వర్యాన్ని కూడా గొప్ప చేస్తుంది, లేదా దేవుని ఆశీర్వాదమును దేవుడే కొనసాగిస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే ఆశీర్వాదము ఇచ్చేది దేవుడే, ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసేది కూడా దేవుడే. ఐశ్వర్యము ఇవ్వడం అనే ఆశీర్వాదం ఇచ్చేది దేవుడే, ఐశ్వర్యమును ఎక్కువ చేయడానికైనా మరలా ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయడం కూడా చేసేది దేవుడే. అంటే అది నరులకు సంబంధించినటువంటిది కాదు, లేదా నరుల కష్టము వలన సంపాదించేది కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఐశ్వర్యం పొందడం, మేక్ ఎట్ రిచ్, ఐశ్వర్యం పొందడం అనేటువంటిది అది మనుషుల సంపాదన కాదు, అది దేవుని ఆశీర్వాదం. అదే రీతిగా మనుషుల సంపాదన కాదు ఆ ఐశ్వర్యమును మరలా పెంపొందించుకోవడం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి ఆ రెండు సంగతులు ఏంటంటే, దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మరలా దేవుని ఆశీర్వాదం గొప్ప చేయడంలోనే అది దేవుడు గొప్ప చేయడంలోనే ఆశీర్వాదమైన ఐశ్వర్యం గొప్పదవుతుంది. అంతేకాని నరుల వల్ల ఆశీర్వాదం పొందుకునేదేం లేదు, నరుల కష్టం వల్ల ఆశీర్వాదం గొప్పదయ్యేదేం లేదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు, ఆశీర్వాదము దేవునిది, ఆశీర్వాదం గొప్ప చేయడం దేవునిది. ఏ ఆశీర్వాదమైనా ఐశ్వర్యమును సంపాదించేదనేది ఏదైనా అది ఎలాంటిదైనా దేవునికి సంబంధించింది, అంటే నరుల కష్టమునకు సంబంధించింది కాదు అనేటువంటి మాట చూస్తాం. అదే రీతిగా ఈ నరుల కష్టముతో ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే మాటకు హీబ్రూలో 3 పదాల సమ్మేళనం ఉంది. అది వీలో ఎషబ్ ఇమాహ్. ఈ మాటకు వాస్తవమైన అర్థం ఏంటంటే, అండ్ నో సారో విత్ ఇట్, and added no sorrow with it, and he had no sorrow with it. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలుగులో నరుల కష్టంతో ఆశీర్వాదం ఎక్కువ కాదు అనే మాట రాయబడి ఉంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి అర్థం ఏంటంటే, ఈ హ్యాడ్స్ నో సారో విత్, అంటే దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే కలుగు చేస్తాడో, దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే కలిగించి ఐశ్వర్యాన్ని ఇస్తాడో, మరలా ఏ ఆశీర్వాదాన్ని పెంపొందించి ఐశ్వర్యాన్ని గొప్ప చేస్తాడో, దానివల్ల దుఃఖాన్ని ఆయన దానికి చేర్చడు. దానివల్ల ఏడుపు, దానివల్ల బాధ, వేదన ఆ యొక్క పొందుకున్నటువంటి ఆశీర్వాదానికి ఉండదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అద్భుతమైన మాట ఇదే. ఈనాడు మనుషుల కష్టంతో సంపాదించే ధనంలో, ఐశ్వర్యంలో ఏముండదంటే సంతోషం ఉండదు. మనం అనుకుంటాం ఈ లోకంలో చాలామంది కష్టం చేత సంపాదిస్తూ ఉన్నారు కదా, ఈ లోకంలో సంపాదనలో ఐశ్వర్యవంతులైనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు కదా అని మనం అనుకుంటాం. దానికి సమాధానం ఇక్కడే జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే కేవలం ఆశీర్వాదం, ఆశీర్వాదం సంపాదించడంలో సంతోషం అది దేవుని దగ్గరే దొరుకుతుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఈ హ్యాడ్స్ నో సారో విత్ ఇట్. దేవుడు ఏదైతే అందించే ఆశీర్వాదం ఉందో,
దేవుడు ఏదైతే అందించేటటువంటి గొప్పదైన ఆశీర్వాదమైన ఐశ్వర్యం ఉందో దానికి దేవుని ఆశీర్వాదంలో దుఃఖం అనేది చేర్చబడుతుంది. అంటే అది సంతోషాన్ని నింపుతుంది, సంతోషాన్ని కలిగిస్తుంది అనేటువంటి మాట. కానీ నరుల కష్టము, నరుల సంపాదన అయినటువంటి ఆశీర్వాదంలో దుఃఖం అనేది 100కి 100 పాళ్ళు ఉంటుంది. అక్కడ సంతోషం, సమాధానం ఏమాత్రం ఉండదు. కాబట్టి ఈ సామెత జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, మనం ఐశ్వర్యవంతులు అవ్వడం అనేటువంటిది మనం దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడి ఉండాలి, దేవుని యొక్క దీవెన మీద ఆధారపడి ఉండాలి. అలా అని దేవుడు మనం సోమరిపోతులుగాను లేకపోతే పని చేయనటువంటి వారిగాను ఉంటే, మనం కష్టపడినటువంటి స్థితిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అనడానికి లేదు. ఎప్పుడు సోమరిపోతులను, పని చేయని వారిని ఆయన ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, మనం ఐశ్వర్యంతో అవ్వడం అనేటువంటిది మన కష్టార్జితాన్ని నింపుకొని అయితే కాదు, మన కష్టార్జితాన్ని ఆధారం చేసుకొని అయితే కాదు. అది కేవలం దేవుని ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకునే ఉంటుంది. అంటే నేను కష్టపెడతాను, నేను సంపాదిస్తాను అంటే అది మూర్ఖత్వం. నేను కష్టపడతాను, దానికి దేవుని ఆశీర్వాదం ఉండాలి, అప్పుడు నేను సంపాదించగలను అనేటువంటిది తెలివి కలిగిన, బుద్ధి కలిగినటువంటి మాట. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట అదే. కష్టము చేత ఐశ్వర్యం సంపాదించడం కాదు, కష్టపడుతూ దేవుని ఆశీర్వాదం చేత ఐశ్వర్యం సంపాదించబడుతుంది. మరలా ఆశీర్వాదం గొప్పదవ్వాలంటే మరలా కష్టం కాదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడడం. ఎందుకంటే అదే మనకు దుఃఖాన్ని చేర్చకుండా చేస్తుంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట, హీ యాడ్స్ నో సారో విత్ ఇట్. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడు గొప్ప చేసిన ఐశ్వర్యంలో దుఃఖం అనేటువంటిది చేర్చబడదాం. ఈనాడు ప్రత్యేకించి మన భారతదేశంలో కోట్లకు కోట్లు సంపాదించినటువంటి వారు, వాళ్ళ సంపాదనలో ఏమి లేదు అంటే, సంపాదన ఉంది కానీ ఏమి లేదు అంటే సంతోషం లేదు, కేవలం దుఃఖం చేర్చబడి ఉంది. కాబట్టి దేవుని ఆశీర్వాదంలో సంపాదించాలనుకోవడం, దేవుని ఆశీర్వాద ఐశ్వర్యంలో అనుకోవడం, అది మనకు సంతోషాన్ని, సమాధానం ఇస్తుంది. ఒక మాట గుర్తుపెట్టుకుందాం, ఎంత సంపాదించినా సమాధానం లేని సంపాదన, ఎంత సంపాదించినా శాంతి లేని సంపాదన, ఎంత సంపాదించినా నెమ్మది లేని సంపాదన, అది సంపాదనే కాదు. మనం బైబిల్ గ్రంథంలో దేవుని ఆశీర్వాదం వలన ఐశ్వర్యంతులైనటువంటి వారిని, ఆ ఐశ్వర్యం దుఃఖాన్ని చేర్చిన స్థితిని అనేకమైనటువంటి ఉదాహరణలు చూస్తాం. వారిలో అబ్రహాంను చూస్తాం, దేవుడు ఐశ్వర్యవంతుని చేసినట్టుగా. అదే రీతిగా ఇస్సాకును చూస్తాం, ఐశ్వర్యవంతుని చేసినట్టుగా ఆశీర్వాదం వల్ల. యాకోబును చూస్తాం, సొలొమోను మహారాజును చూస్తాం, యోబును చూస్తాం. యోబును ఆశీర్వాదం ఉంచడం చూస్తాం, ఆశీర్వాదాన్ని గొప్ప చేయడం చూస్తాం. ప్రారంభంలో ఒక దిక్కుకు మాత్రమే ఉన్నటువంటి యోబు ఆ తదుపరి రెండింతలైనటువంటి ఎక్కువ ఆశీర్వాదంతో ఐశ్వర్యంతో చూస్తాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట, వీరు పొందుకున్న ఈ ఐశ్వర్యం అది కేవలం దేవుని ఆశీర్వాదం మీద లోబడింది, అది దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంది. వారి కష్టము లేదు అనడంలో అర్థం లేదు, కానీ వారి కష్టము కంటే, వారి కష్టమును ఫలింపుటకు అది దేవుని ఆశీర్వాదమైనది. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక మాట ఏంటంటే, ఇక్కడ జ్ఞాపకం చేయబడిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, యోబు, వీరందరికీ ఈ యెహోవా ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇవ్వడానికి కారణం ఏంటి? ఒకటే దేవునికి ఇష్టలుగా జీవించడం, దేవునికి విధేయత కలిగి జీవించడం, దేవుని మాటకు లోబడి జీవించడం. సో ఐశ్వర్యం ఒట్టిగా ఇవ్వడం, ఐశ్వర్యం దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని పిలుపుకు లోబడినప్పుడు వారిని చూస్తాం. వారి జీవితాల్లో వారు ఏమేమి త్యాగం చేసినటువంటి వారు, ఏమేమి వారి జీవితాల్లో వదులుకున్నటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారు, దేవునికి ఇష్టలుగా ఉన్నారు అనే ఒక మాట మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఐశ్వర్యం మనకు దుఃఖాన్ని లేకుండా చేస్తుంది. తల ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈ మాటలను బట్టి మా జీవితాలతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఒకవేళ నిశ్చిత్తమైతే అయ్యా మీ స్థితి మాకు ఐశ్వర్యాన్ని తెచ్చివ్వడం అయితే ప్రభా, ఆశీర్వాదం మా మీద కుమ్మరించండి. ఆ రీతిగా మేము జీవించుటకు మా కష్టం మీద కాదు ప్రభా, నీ ఆశీర్వాదం మీద మేము బ్రతుకుడు కృప తెచ్చండి. ఆ ఆశీర్వాదం పొందుకుని సంతోషంతో జీవించినటువంటి వారి వలె అయ్యా నీకు ఇష్టలుగా మీ పిలుపుకు లోబడినటువంటి ఆ స్థితిని మాకు అనుగ్రహించు ప్రార్థన చేస్తాను ప్రభా. ఈ సమయంలో ఈ రీతైన కృప, ఈ రీతైన సహాయం మా మీద ఉంచమని ఈ మనవలో నీ నజరేయుడైన యేసుక్రీస్తునామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.